రైట్ మహేష్ గారు గుడ్ మార్నింగ్. వైసీపీ హయాంలో మంచి ధర వచ్చింది, కానీ ఏడాది కాలంలో మామిడి రైతుల పరిస్థితి చాలా తలకిందులైపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గిట్టుబాటు ధరలను కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది, ఫెయిల్ అయిపోయిందని అంటున్నారు జగన్. మేడం ముందుగా నాకు అవకాశం ఇచ్చిన ప్రైమ్ మేనేజ్మెంట్ అలాగే మీకు ప్యానల్ ఉన్నటువంటి ఇతర పార్టీ నాయకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ తెలియజేసుకుంటూ, మేడం ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లెట్స్ పుట్ సమ్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పీపుల్. ఇప్పుడు ఎందుకంటే ఎప్పుడు కూడా విమర్శ అనేది ఎప్పుడు విమర్శలను చేసుకుంటా ఉంటాం. ఇంతకుముందు రమేష్ అన్న ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక రైతుల్ని వదిలేసిందని చెప్పినప్పుడు నా దగ్గర ఉన్నటువంటి మా ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఒక డేటా, మేము దాదాపు ఈ కూటమి ప్రభుత్వం ద్వారా 55,57,525 మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని మేము ఇమీడియట్ గా కొనుగోలు చేశాం. తద్వారా 8,50,50,340 మంది రైతులకు 13,584 కోట్ల రూపాయలు వచ్చిన 2-3 నెలల్లోనే వాళ్ళకి చెల్లించడం జరిగింది. సో ఇది ఏంటంటే కూటమి ప్రభుత్వం మాకున్నటువంటి రైతుల మీద మాకున్నటువంటి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాని మీద చేస్తున్నాం. ఈ రోజు కూడా గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు ఏదైతే ఉందో దాదాపు 650 కోట్ల బకాయిలు కూడా రిలీజ్ చేస్తున్నాం. ఈ గవర్నమెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ గవర్నమెంట్ కి ఏమి కేక్ వాక్ ఏమి లేదు. ఇక్కడ ఏ ఒక్క శాఖలోకి వెళ్ళినా కానీ అప్పులు వాళ్ళు చేసినటువంటి ఇబ్బందులు అన్ని కూడా ఉన్నప్పుడు అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కటి కూడా 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. ఇంకా వెన్ కమ్స్ టు ద పాయింట్ ఆఫ్ బంగారుపాలెం అనే ఇష్యూకి వచ్చినప్పుడు నేను ఈ చిత్తూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి, దట్టు నా ఇంటి దగ్గర నుంచి జస్ట్ ఒక 100 మీటర్స్ లో మాకు ఒక అద్భుతమైన మామిడికాయ మండి ఒకటి ఉంటుంది. ఇక్కడ మీరు నంబరు మామూలుగా సీజన్ మనకు స్టార్ట్ అయ్యేది ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ ఆల్ జూన్ ఎండ్ కంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్ అయిపోతుంది. మిగిలిన పండు ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఏం చేస్తారంటే నియరెస్ట్ గా ఉన్నటువంటి పల్ప్ ఇండస్ట్రీస్ కి వీళ్ళు తరలిచ్చేస్తారు. ఇక్కడ రైతులు అమ్ముకోవడాలు, పబ్లిక్ మార్కెట్లు అమ్మడాలు ఇవన్నీ అయిపోతుంది. సో తర్వాత లాస్ట్ ఏదైతే ఉంటుందో మ్యాంగో అది పల్ప్ ఇండస్ట్రీకి తరలించడం జరుగుతుంది. సో ఇక్కడ ఇప్పటి వరకు దాదాపు 80 to 90% ఆఫ్ మ్యాంగో ఆల్రెడీ అన్ని ఆల్మోస్ట్ ఆల్ అది మార్కెట్ లో అమ్ముకోవడం జరిగింది. రైతులు కూడా నిజం చెప్పాలంటే మీకు ఒక ఫ్యాక్ట్ ఏంటంటే మేడం, ఈ ఇయర్ వెరీ గుడ్ రైన్ ఫాల్స్ ఉండడం వల్ల, మంచి వర్షపాతం ఉండడం వల్ల ఈ చుట్టుపక్కల రైతులు అంటే ఏంటంటే నేనున్న దాంట్లో మా చుట్టూ మామిడి పండే ఉంటుంది. మాకు వరి కంటే కూడా మామిడి ఎక్కువ ఉంటుంది ఇక్కడ. ఈసారి ఏంటంటే రైతులు ఏంటంటే గతంలో వాళ్ళకి ఒక ఎకరాలో పండేదానికంటే కూడా ఈసారి మోర్ దెన్ 150% 200% ఎక్స్ట్రా వాళ్ళకి మామిడికాయలు పండింది. ఇట్స్ వెరీ ఎకనామిక్స్ కాన్సెప్ట్. బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే సప్లై అండ్ డిమాండ్. అయినప్పటికీ కూడా రైతులు ఏం చేశారంటే గతంలో నాకు 10 కిలోలే పండిందన్న, ఈసారి 20 కిలోలు పండింది, బట్ నేను మార్కెట్ లో అమ్ముకుంటున్నాను. ఈ రోజు ఏంటంటే ఎక్స్పోర్టింగ్ లోను మాకు ఇక్కడ నుంచి చెన్నై కూడా మాకు తరలించే ఫెసిలిటీ ఉంది. ఎక్కువ చెన్నై కోయంబేడు మార్కెట్ తీసుకెళ్లిపోతారు. ఎందుకంటే ఒక సబ్జెక్ట్ మాట్లాడేటప్పుడు ఎక్కడో మనం దాన్ని జనరలైజ్డ్ గా మాట్లాడడం కుదరదు. టు బీ ఫ్రాంక్, ఒక రైతు నిజంగానే మామిడి రైతు ఇక్కడ నష్టపోయాడు అని మీరు ఫీల్ అయితే, మీరు నిజంగానే ఒక ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసినారని మీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అనుకుంటే దీన్ని అడ్రస్ చేయాల్సిన విధానం ఇది కాదు. ఇది అడ్రస్ చేయాల్సిన టైం కూడా కాదు. మీరు మొత్తం సీజన్ అంతా అయిపోయిన తర్వాత మీరు ఈరోజు తీసుకొచ్చారు. మేడం నిజం చెప్పాలంటే మామిడికాయ మండి రైతుల్లో మీకు రైతులు ఎంతమంది ఉంటారు అనుకుంటున్నారు? మామిడికాయ మండిలో మీకు మండీలో అంతమంది రైతులు ఉండరు చెప్పాలంటే. వాళ్ళు మార్నింగ్ వస్తారు, ఆ మామిడికాయలు పెడతారు, కాటా వేసుకుంటారు, ఆడ వేసేస్తారు, వెళ్ళిపోతారు. మీకు హవర్స్ టుగెదర్, డేస్ టుగెదర్ అక్కడంతా వెయిట్ చేయరు అక్కడ. మహేష్ గారు, ఈ 2 ట్రాక్టర్ల మామిడికాయలు ఎక్కడి నుంచి వచ్చాయి? అది మేడం ఇప్పుడు నిన్న ఏం చేశారంటే ఇట్స్ వెరీ క్లియర్. డిఎస్పీ మన ఎస్పీ గారు మణికంఠ గారు ఏం చేశారంటే గతంలో వీళ్ళు చేసిన పర్యటనలకి కొంత ప్రభుత్వం వచ్చేసి ఏదో వీళ్ళు వచ్చి పర్యటన చేసుకుని వెళ్ళిపోతారు కదా అనే కాన్సెప్ట్ తో కొంత లైటర్ వెయిన్ తో పట్టించుకోకుండా ఓకేలే వాళ్ళు ఏదో అనుకొని చూసాం. మన రెంటపాలెం విషయం కానీ, లేకపోతే పొగాకు రైతుల విషయంలో కానీ, మొన్న సత్తెనపల్లి విషయంలో కానీ. ఈసారి ఈ డిస్ట్రిక్ట్ ఎస్పీ గారు ఏం చేశారంటే వెరీ క్లియర్ గా మీకు ఎక్కువ డ్రోన్స్ కానీ, చుట్టుపక్కల ప్రతి పోలీస్ ఆఫీస్ దగ్గర కెమెరాలు ఇవ్వడం కానీ. ఎందుకంటే రేపు వీళ్ళు మళ్ళా ఏం మాట్లాడతారో మనకు తెలియదు. గతంలో చూసాం ఒక కారు కింద పడిపోయినప్పుడు దాన్ని ఎలా వీళ్ళు దాన్ని మనం కన్వర్ట్ చేశారో, ఎస్పీని దాన్ని అడ్రస్ చేసేటప్పుడు ఎంత ఇబ్బందులు ఫేస్ చేశారో అది ఎంత ఎక్కడ కాకూడదని చెప్పి వెరీ క్లియర్ గా పర్టికులర్ గా బంగారుపాలెం సిఏ గారు అయితే చాలా క్లియర్ గా నిన్న మొత్తం పర్యవేక్షణ చేయడం జరిగింది. వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే అంటే వీళ్ళకి తెలియకుండా చాలా డ్రోన్స్ కానీ లేకపోతే కెమెరాస్ కానీ అన్ని పెట్టడం వల్ల నిన్న క్లియర్ గా తెలిసింది. ఆ యొక్క కాన్వాయ్కి వచ్చే ముందు ఒక 3 వెహికల్స్ ట్రాక్టర్స్ లో నుంచి తీసుకురావడం జరిగింది. మేడం టు బీ ఫ్రాంక్, ఏ రైతు కూడా మాడి పండులు ఆ విధంగా రోడ్ల మీద వేస్తూ వెళ్ళాడు. నిజంగా చెప్పాలంటే పండించిన పంటను ఏ రైతు వేయడు. మన చేతిలో ఒక చిన్న మాడి పండు, ఇంట్లో 10 పండ్లు ఉంది మేడం, ఒక 2 పండ్లు నాకు ఎక్కువ అయిపోయిందని చెప్పి మనం కూడా పడేం, దాన్ని ఎవరికన్నా ఇస్తాం, దాన్ని దానం చేస్తాం. కావాలంటే ₹1 అనేది ఫ్రీగా తీసుకెళ్ళిపోని చెప్తాను తప్ప ఏ రైతు కూడా ఆ విధంగా రోడ్ల మీద వేరు. మీరు అక్కడ చూడండి ఆ వీడియో క్లిప్ లో వాళ్ళు వేసేటప్పుడు అక్కడ చేస్తున్నటువంటి కేరింతలు చూడండి.
రైతు మామిడి పండులు కిందేసేసి వెళ్ళిపోతా అంటే జనరల్ గా సహజంగా అది తొక్కుకుంటా వెళ్ళే ఇంకొక రైతు ఎవడైతే ఉన్నాడో ట్రాక్టర్ మీద ఒక ఫీలింగ్ ఉంటుంది, ఒరే ఇంత పండును మనం తొక్కేస్తానం కదరా, ఇది ఎవరికన్నా పేదోడికి ఇస్తే పనికి వస్తుంది కదరా. అంటే ఏంటంటే ఇట్స్ క్లియర్లీ వాళ్ళకి ఈవెంట్ మేనేజ్మెంట్ కైండ్ లో నేను చేశారు. అంటే రైతు రాగానే జగన్మోహన్ రెడ్డి రాగానే పంటను నువ్వు పడేయాలనుకుంటే పడేస్తారు మేడం. నేను చెప్తానంటే ఇక్కడ మాకు టమాటో ధర తక్కువ రేట్ వచ్చినప్పుడు మదనపల్లిలో మాకు ఇన్సిడెంట్ జరుగుతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే రోడ్ల మీద పడే, వాళ్ళు ఏం చేస్తారంటే తీసుకెళ్లి డంప్ యార్డ్ లోనే ఎక్కడో చోట, అంటే ఏంటంటే తీసుకెళ్లి నేను మార్కెట్లు ఇవ్వడం కంటే కూడా నాకు ఆ ట్రాన్స్పోర్ట్ కూడా నాకు రాదని చెప్పే ఉద్దేశంతో ఎక్కడో బయట తీసుకెళ్లి కొండ ప్రాంతంలో డంప్ చేసే వీడియోస్ మనం చూడొచ్చు. అది వాడు ఎవడు కూడా దాని సీన్ గా పొలిటికలైజ్ గా చేయడు ఆ పనులంతా. ఓకేనా నాకు వేస్ట్ అన్న దీన్ని పెట్టుకోవడం వల్ల నాకు డస్ట్ తప్ప నాకు ఇంకేం కాదని ఇది ఒక స్క్రాప్ అని తీసుకెళ్తాడు. బట్ నిన్న చూడండి క్లియర్ గా దానికి ఒక వైఎస్ఆర్సీపీ జెండా ట్రాక్టర్ కి ఒక రైతు వైఎస్ఆర్సీపీ జెండా కట్టుకొని మాడి పనుల్ని తీసుకొని రోడ్ల మీద వేస్తారా? అలా తీసుకుంటూ తొక్కుకుంటూ వెళ్తారా? కాబట్టి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రాబ్లం ని అడ్రస్ చేయడంలో కూడా ఫెయిల్యూర్. నిజంగా మీరు ఒక ఇనిషియల్ వర్డ్స్ లో చెప్పినట్టు మీరు ఒక 100 మంది మామిడి రైతులను కూర్చోపెట్టి చర్చా గోష్ఠి పెట్టి గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేసిందో మీరు చెప్పున్నట్టయితే అట్లీస్ట్ ఈ ప్రభుత్వం కరెక్ట్ చేసుకోవడానికన్నా కానీ తప్పు చేసుకుంటే ఈ ప్రభుత్వం కరెక్ట్ చేసుకోవడానికి మేము ఆల్వేస్ రెడీ, మేమేం అన్ని చేసేస్తున్నామని మేము చెప్పట్లేదు. బట్ ఆ అవకాశం కూడా ఇవ్వకుండా ఆల్మోస్ట్ ఆల్ సార్ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు అడ్రస్ చేసిన దాంట్లో ఆల్మోస్ట్ ఆల్ 50 to 60% ఆఫ్ టైము ఈ యొక్క అడ్డుకున్న విధానాన్ని, పోలీసులు చేసిన విధానాన్ని, ప్రభుత్వం చేసిన కుట్రని, చంద్రబాబు నాయుడు గారి పేరుని ఇవే చెప్పారు తప్ప రైట్లీ అక్కడ రైతు నా గురించి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని 1% ఫీలింగ్ క్రియేట్ చేస్తున్నా వెనకాల అలాంటి చెత్త బ్యాచ్ అంతా అలాంటి అరుపులు వచ్చేవాళ్ళు కాదు. నిజంగా మేము కూడా నేను చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ఏం అడ్రస్ చేస్తారు. నిజంగా దీనివల్ల అట్లీస్ట్ కొంతమంది రైతుల కన్నా కానీ బెనిఫిట్ అయితే అది మంచిదే కదా అని మేము కూడా అనుకున్నాం. కానీ నిన్న మొత్తం ఈవెంట్ నాకు అనుకోవడం ఏంటంటే ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాబ్లం అడ్రస్ చేయాలని ఇంటెన్షన్ ఉన్నా ఆ వెనకున్న వైఎస్ఆర్సీపీ బ్యాచ్ కి అయితే ఆ ఇంటెన్షన్ లేదని క్లియర్ గా నాకు అర్థమైపోయింది. ఎందుకంటే ఎక్కడైనా రైతుల గురించి ఏమైనా మాట్లాడారా అంటే అది లేదు. మా ఏడాది కాలంలో ఇంత మోసం జరిగింది, మేము అసలు ఎంత ఇచ్చాము ఏంటి, మా ప్రభుత్వ హయాంలో మేము రైతులను ఎంత బాగా చూసుకున్నాము. ఇంకొకటి ఏ ఒక్క రైతుని కూర్చోపెట్టుకొని నిజంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే చంద్రబాబు కానీ ఏదైనా పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర కూర్చొని ఏ విధంగా మాట్లాడతారనేది మనం చూసాం. ఓకే, కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకుల్ని వదిలేస్తే సామాన్య వ్యక్తుల దగ్గరికైనా సరే వెళ్ళి ఎలా మాట్లాడతాం, మనం ఏ విధంగా కూర్చుంటాం. కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి ఆ సిచ్యువేషన్ ఎక్కడైనా కనిపించిందా? ఎంతసేపు కూటమి ప్రభుత్వాన్ని తిట్టడము, చంద్రబాబు అలా చేశాడు, పవన్ కళ్యాణ్ ఇలా చేశాడని మాట్లాడుతున్నారు. కానీ ఒక్క రైతు ఒక సీన్ నాకు అనిపించిందా? పోనీ మీకైనా అనిపించిందా? రమేష్ గారి దగ్గర అయితే ఆ వీడియోస్ ఉన్నాయంటే ఒకసారి మనం చూద్దాము, మళ్ళీ మాట్లాడదాం.